ఈరోజు ఎపిసోడ్లో మనీష్ మాట తీరుని మనీష్ సంచాలకుగా చేసిన ఆ విధానాన్ని చూసి శ్రీముఖి గారు ఎంతమందికి గుర్తుకొచ్చారు, మనీష్ ఆట తీరు చూసిన తర్వాత ఎంతమందికి చిర్రెత్తుకుని కోపం వచ్చింది, ఏంట్రా ఇతను ఇలా ఆడుతున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు అని ఎంతమందికి అనిపించిందో అంతమంది ఈ వీడియో లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. అసలు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో దాని వెనక ఏమన్నా స్ట్రాటజీ కనపడుతుందంటే నా రెండు కళ్ళకి కనిపించట్లేదు. స్ట్రాటజీ అయినా ఉండి ఏడిస్తే ఆ స్ట్రాటజీని చూసైనా నేను సరేలే స్ట్రాటజికల్గా వెళ్తున్నాడు, అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ గేమ్లోకి వస్తాడేమో, ఏదే భయంకరమైన స్ట్రాటజీ, కొంచెం బ్రెయిన్ ఉంది కదా, కొంచెం తెలివైనోడు కదా అనేసి అనుకునేవాడిని, కొంచెం స్లోగా చెప్పేవాడిని. కోపం వస్తుంది, జెన్యూన్గా కోపం వస్తుంది. మధ్యాహ్నం నేను చేసిన వీడియోలోనే తన గురించి చెప్పడం మర్చిపోయా. నేను మోనార్క్ని, నన్ను ఎవరూ మోసం చేయలేరు అనేది పాత డైలాగ్. నేను మోనార్క్ని, నేను ఎవరిని నమ్మను అంటున్నాడు. అరే ఎవరిని నమ్మట్లేదు, ప్రతిదీ ప్రాంక్ అనుకుంటున్నాడు, ప్రతిదీ మోసం అనుకుంటున్నాడు, ప్రతివాడు ఫేక్ అనుకుంటున్నాడు. ఇతను మాత్రం ఫేక్ కాదు, ప్రతివాడిని రామురాతోడిని ఫేక్ అన్నాడు, నేను నమ్మను అన్నాడు. భరణి గారిని ఫేక్ అన్నాడు, నేను నమ్మను. హరీష్ గారిని నేను ఫేక్ అన్నాడు, నమ్మను అంటాడు. ఆ తర్వాత సంజన గారిని నమ్మను అంటాడు. ఎవరిని నమ్ముతాడు నాకు అర్థం కాల. బిగ్ బాస్ని సెలెక్ట్ చేసిన శ్రీముఖినే నమ్ముతాడా ఏంటి మనిషి? నాకు అర్థం కావట్లేదు. ఇంత దాన్ని బలుపు అంటారా, లేకపోతే తెలియని అమాయకత్వం అంటారా, ఏమంటారు మీరు చెప్పండి? నాకు ఆశ్చర్యంగా ఉంది. అది ఒక్క మిస్టేక్ ఓకే, ఒక ఎపిసోడ్లో 4 మిస్టేక్సా? 1 ఎపిసోడ్లో కామనర్గా వచ్చిన వ్యక్తి 4 మిస్టేక్సా? అదే ఇతను సెలబ్రిటీ స్టేటస్లో వచ్చి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నట్టు ఇంకే రకంగా బిహేవ్ చేశాడా అన్న డౌట్ వస్తుంది. 4 మిస్టేక్స్. ఆ మిస్టేక్ దేంట్లో కూడా కొంచెం లాస్ట్ మిస్టేక్స్ ఓకే, ఒక 10% ఎడ్జ్ తీసుకోవచ్చు, సరేలే ఆ సైడ్ కూడా తప్పు ఉంది, దాని గురించి ఇచ్చినప్పుడు మాట్లాడతాం. మిగతా తప్పులన్నీ వారు వన్ సైడ్, ఇతందే తప్పు, అవతలది నీళ్ళు డెస్పరానం మాట్లాడతా, స్టెప్ బై స్టెప్ మాట్లాడతాను. ఏదైనా ఆవేశంలో ఏదైనా నోరు జారుతానేమో భయం వేస్తుంది, అంత కోపం వస్తుంది నిజంగానే. ఈ వీడియో మొత్తం చూడండి, దాంతోపాటుగా కొంచెం లెంత్ అయినా భరించండి. అసలు ఏంటి ఆ బిహేవియర్ నాకు అర్థం కాల. నాకు లిటరల్గా కోపం వచ్చింది. ఏంటి మనీష్, మనం అగ్ని పరీక్షలో చూసాం కదా, బాగానే ఉన్నాడు కదా, ఏంటి ఇప్పుడు ఏమైంది? ఏదైనా కుట్టిందా ఏంటి చెప్తా. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే దాంతోపాటుగా సంజన గారు 2 కూడా అండి, కత్తి తోపుతున్నాం. కానీ ఒక విషయంలో నాకు అస్సలు నచ్చలేదు, ఇది అనవసరంగా బ్యాడ్ ఆవిడది. దాని గురించి కూడా మాట్లాడతాను. అండ్ భరణి గారు రిలేటెడ్గా కూడా మాట్లాడతాను. భరణి గారు కూడా ఏదో ఇదిలో వెళ్తున్నానండి, వెరైటీగా వెళ్తున్నారు. ఒక్కొక్కసారి ఒక రకంగా అనిపిస్తారు ఆయన. అందరితో మంచిగా ఉండాలని ఆ ఇదితే కొంచెం దాచిపెట్టుకుంటే బెటర్. ఖచ్చితంగా అతనికి అది బెడిసి కొట్టే అవకాశమే ఉంది. దాని గురించి కూడా చెప్తాను. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అన్ని పాయింట్లు కవర్ చేద్దాం. ఎమాన్యుయల్ కొంచెం కామెడీకి కూడా వెళ్దాం. కోపం వచ్చేస్తుంది నాకు నిజంగానే, జెన్యూన్ కోపం వస్తుంది. ఏదో వ్యూస్ కోసం కోపడేది కదా అంటే. అరే క్లియర్గా ఎన్ని ఆశలు పెట్టుకొని వస్తాడు కంటెస్టెంట్, ఎంత హోప్తో వస్తాడు, 105 రోజులు ఫ్యామిలీని వదిలేసి వస్తాడు, ఏదైనా ఒక ఆటతో ఒక గేమ్తో విన్నర్ మెటీరియల్ అయిపోతారు. అలాంటి అవకాశం వచ్చే సిచ్యువేషన్లో సంచాలక్ చిన్న వాటికి ఎలిమినేషన్ అనేంత పొగరుతో మాట్లాడితే, ఆ ఎలిమినేషన్ అనే పొగరుతో మాట్లాడేటప్పుడు కూడా అవతలోడు బాధపడుతూ ఏ అన్యాయం బ్రో, ఎలిమినేషన్ ఏంటి బ్రో అని బాధపడుతున్న టైంలో ఇతను ఫేస్లో స్మైల్ కనపడుతుంది లైట్గా. ఇతనిలో ఆ బాధ ఏం లేదు. రెక్లెస్గా రూడ్గా ఎవడైనా వచ్చి ఎగ్జామ్స్లో స్లిప్ పెడితే చిన్న స్లిప్కి డీబార్ చేసేస్తామంటారు చూసారా, అదెంత బాధేస్తుంది. అరే కష్టాలు అన్ని కన్నీళ్ళు చూసి వచ్చి అవకాశం వచ్చింది, గెలుద్దాము ఆడదాము ప్రూవ్ చేసుకుందాం అనే టైంలో చిన్న మిస్టేక్ ఎవడైనా ఎలిమినేట్ చేస్తాను. నేనైతే చేయను అసలు. చిన్న మిస్టేక్స్కి మోస్ట్లీ ఛాన్స్ ఇస్తాను. అంత అవసరం ఏంటి అక్కడ? ఏం ప్రూవ్ చేసుకోవాలి ఇతను మిస్టేక్ లేనప్పుడైతే ఓకే. చెప్తాను. ఎమాన్యుయల్ స్టార్టింగ్ ఎపిసోడ్లో టెనెంట్స్తో అంటున్నాడు ఏమని, నిన్న మనం మాట్లాడుకున్నాం కదా మనం గ్రూప్గా ఆడాలి, వాళ్ళు గ్రూప్గా ఆడుతున్నారని. ఏంటి అది ఎక్కడికి వెళ్ళి ఎలా వెళ్ళింది అనేసి డిస్కస్ చేస్తాం. అక్కడికి ఎలా వెళ్ళింది అంటే, మొన్న హరీష్ ఉన్నారు చూసారా, ఆయన బయట కూర్చొని ఉన్నారు. ఈ హరీష్ గారు వచ్చినప్పుడల్లా మీరు ఆయన అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన వచ్చి నన్ను కూడా నువ్వు అంటున్నావేంటి ఫుల్ సీరియస్ అయిపోయి ఎత్తి వతలేస్తున్నావు. నువ్వు కాదు ఆది గారు, నువ్వు కాదు ఆది గారు, నేను మిమ్మల్ని మీరు అంటాడు. అందుకని ఆయన మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలని అనిపిస్తుంది. తెలియకుండా హరీష్ గారు బయట కూర్చొని ఉన్నారు కదా, బయట కూర్చొని అన్నీ విన్నారు. వినేసి వెళ్ళి అక్కడికి చెప్పాను, ఆడి నుంచి ఎవరో వీళ్ళకి మోసుంటారు. అందుకని వచ్చి చెప్తున్నా ఎవరో చెప్పారని. ఇక్కడ సంజన గారిని ఏమనుకోవాలో తెలియకుండా ఏం చేయట్లా. ఆవిడన్నీ ఫన్నీ అనే యాంగిల్లో అమాయకత్వం ముసుగులో గేమ్ని నడిపించే దాంట్లో ఉన్నారు. స్కెచ్ చేసి గేమ్ని ఎలా నడిపించాలి, ఇంట్రెస్టింగ్ ఎలా చేయాలని క్లియర్ కట్గా ఉన్నారు. ఎంత బాగా అన్నారు చూసారా సంజన. ఇప్పుడు ఎవరు చెప్పారు అని ఆయన అడిగితే ఆవిడ అమాయకంగా కూర్చొని సంజన గారు భరణి గారు తెలిస్తే చెప్పేయండి అంటుంది.
అదేంటి వాళ్ళిద్దరిని అడిగింది, సుమన్ శెట్టి గారికి కూడా కోపం వచ్చింది. ఏంటంటే 9 మంది ఉన్నారు, అందరినీ అడగండి, వాళ్ళిద్దరిని అడుగుతారేంటి మీరు? వాళ్ళిద్దరిని అడగడం చూడండి ఎంత సింపుల్గా, మీకు తెలుసుంటే చెప్పేయండి అని. వాళ్ళందరూ సీరియస్ అయ్యింది అనమాట. ఆయనకు కూడా కోపం వచ్చింది. తర్వాత భరణి గారు, మనం ఉండలేమండి టీం ప్లే, ఇవన్నీ లీక్ అయిపోతున్నప్పుడు మనకొద్దు, ఇంకా ఇండివిజువల్గా ఆడదాం. అది ఆయనే చెప్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనదే పెద్ద మిస్టేక్ ఉంది నిన్న, ఆయనది తనుజ గారిది. తెలిసి అంత ఇష్యూ జరుగుతున్నప్పుడు పెద్ద మనిషి అయి ఉండి ఆయన చెప్పకుండా ఉండిపోవడం అనేది ఆయనకి ఎంత చేటో ఆలోచించండి. ఆయన వేరే వాడు పిల్ల బెచ్చాలో ఎవరు చిన్న వయసు ఉండే వాళ్ళు చెప్పకపోతే ఓకే, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ఆయనకి తెలుసు కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఆలోచించగలిగేంత ఏజ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, తెలివైన ఆయన చెప్పలేదు. మళ్ళీ ఆయన గ్రూప్ ఉద్యోగం నుంచి ఇండివిజువల్గా ఆడండి అనేసి అనౌన్స్మెంట్ చేశారు. తర్వాత మనీష్ 3 people ఎక్స్పోజ్ అయిపోయారు. ఇతను మనోడు అందరూ ఎక్స్పోజ్ అయిపోయారు, అందరి తప్పులు నేను చెప్పేశాను, నాకు అన్నీ ఇక్కడున్నాయి, అవన్నీ బయటికి తీస్తా ఒక్కొక్క అస్త్రం, నాకు ఫస్ట్ రోజు స్టేజ్ మీదే గమనించానని కూడా చెప్తుంటాడు. దాంతోపాటుగా అగ్ని పరీక్షలు నన్ను చూశారు, నేను మనిషిని ఇట్టే కనిపెట్టేస్తాను, ఇన్ని రకాల స్టేట్మెంట్లు ఒక మనిషి ఇస్తానే ఉండే, అన్నీ నేను సర్వాంతర్యామిని, నాకు అన్నీ తెలుసు, ఈ బుర్రలో అన్నీ ఇమిడి ఉన్నాయి, నేను ఒక్కొక్క అస్త్రం తీస్తాను, నాకు అర్థం కానిది, నాకు తెలియనిది, నేను తప్పుగా రాంగ్గా అర్థం చేసుకునేది ఏమీ లేదని క్లియర్ కట్గా ఉన్నాడు ఆ మనిషి మాత్రం. ఓవర్ క్యాలిక్యులేషన్, అతను ఓవర్గా పోడుకోవడం, ఎస్టిమేషన్ ఎక్కువ వేసుకోవడం, ఓవర్ ఎస్టిమేషన్ వేసుకున్నాడు. ఏందో నేను తోపు, నేను తప్పే చేయను, నాకు తెలియనిది ఏమీ లేదు, అవతలని చూడంగానే చెప్పేస్తా అని కానీ డౌట్ఫుల్గా కూడా అంటం లేదు. అతను క్లియర్గా ఇతను ఫేక్ అంటాడు, క్లియర్గా ఇతను రాంగ్ అంటాడు, క్లియర్గా ఇతను గేమ్ ఆడుతున్నా అంటాడు. ఫస్ట్ డేనే అందరూ కూడా గేమ్ ఆడుతున్నారు, క్లియర్గా అందరూ గేమ్ ఆడుతున్నారు, ఏంటేంటో మాట్లాడుతాడు. ఇప్పుడు చూడండి, భరణి ఇద్దరు ముగ్గురు ఎక్స్పోజ్ అయ్యారని చెప్పారు. అదే రాము గారు, ఆ తర్వాత భరణి గారు, దాంతోపాటుగా తనుజ గారి గురించి చెప్తున్నాడు అక్కడ మనీష్. ఆ 2 cooksకి అంతా తెలుసు, అయినా చెప్పలేదు. చూసారా, ఇది ఓకే, వాళ్ళకి తెలిసి చెప్పబడడం రాంగే, మనం కూడా ఒప్పుకుంటాం. సృష్టి టెనెంట్స్తో గట్టిగా అరుస్తుంది, ఏంటి మీకు తెలిసి చెప్పాలి కదా అన్న, మీరు ఎందుకు చెప్పలేదు భరణి గారికి చెప్తే, భరణి గారు ఎక్స్క్యూజ్ చేయమ్మా, వెరీ సారీ, నాదే తప్పు అనేసి యాక్సెప్ట్ చేశాడు, తప్పలేదు ఆయనకు కూడా. తర్వాత మనీష్ గొడవ స్టార్ట్ అయింది, మనీష్కి, ప్రియాకి అండ్ శ్రీజ గారికి. ఆ గొడవలో శ్రీజ ప్రియాది నాకు తప్పు అనిపించలేదు, మనీష్దే తప్పు అనిపించింది అన్నీ 100%. మళ్ళీ దాంట్లో కూడా పొగరు, నేను నా రేంజ్ ఏంటి అనే రేంజ్లోనే మాట్లాడుతున్నాడు. ఏమైందంటే ప్రియా, మనీష్ అందరూ ఓనర్సు, నేను పిలవాలి అనుకున్నప్పుడు పిలుస్తానని. యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఇది మీకు కొంతమందికి అర్థమై ఉండిపోవచ్చు ఎపిసోడ్. నిన్న గొడవ జరిగినప్పుడు, ఎగ్ రిలేటెడ్ గొడవ, ఈవిడున్నారు చూసారా మన సంజన గారిని, లోపలికి రావద్దని చెప్పేసి వస్తాడు. నో అండి వద్దు, కొంతసేపు రావద్దని మనీష్ చెప్పేసి వస్తాడు. మనీష్ చెప్పేసి వచ్చిన సంగతి ప్రియా గారికి ఎలా తెలుసుద్ది? ప్రియా గారు వెనక్కి వస్తుంటే, ప్రియా గారిని సంజన గారి గురించి తెలిసిందే కదా, వాళ్ళకి పెట్టాలని నేను కూడా అవి ఏం చెప్పకుండా ప్రియా గారిని అమాయకంగా అడుగుంటారు. ప్రియా గారు లోపలికి తీసుకొస్తారు ఆ గుడ్డి విషయంలో. ఎందుకు తీసుకోవచ్చా ప్రియా, చెప్పా అసలు ఆవిడ తీసుకురావద్దు, ఎంకరేజ్ చేయొద్దు, ఎంటర్టైన్ చేయొద్దని గొడవ వేసుకున్నాడు. దాని గురించి ఇక్కడ జరుగుతుంది. నేను కూడా ఓనర్నే, నేను తీసుకొచ్చే హక్కు ఉంది అనేసి క్లియర్గా చెప్తే, అది హక్కు ఉంది, ఎవడో చెప్పేదానికి ఎందుకు తీసుకురాలేదు? ఇక్కడ శ్రీజ నెక్స్ట్ లెవెల్ పాయింట్ మాట్లాడితే, అరే ఫుడ్డో ఇంకోటి రేషనో అంటే అందరికీ భాగం ఉంది, సరే అందరినీ పర్మిషన్ తీసుకొని ఇవ్వాలి, అందుకనే పర్మిషన్ తీసుకుంటాం. ఒక మనిషిని లోపల తీసుకురావడానికి నేను ఒక హౌస్ ఓనర్గా నాకు కూడా అర్హత ఉంది కదా, నిన్నెందుకు అడగాలని. పర్ఫెక్ట్ పాయింట్, అదేందో నాకు అర్థం కావట్లేదు, అతను చెప్పింది చెల్లాలని ఎందుకు అనుకుంటాడు. తర్వాత సరికి ప్లస్ కాఫీ ఇవ్వాలని ఊరంతా ఓకే చేసినా కూడా అతను ఓకే చేయడు, టీ ఇవ్వాలని ఊరంతా ఓకే చేసినా తను మాత్రం ఓకే చేయడు. దానికి గంటసేపు వార్నింగ్, గంటసేపు మాటలు, మధ్యలో 4-5 రకాల ఓవర్ ఇంగ్లీషు, వాళ్ళు వచ్చి సీజన్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత డిక్షనరీలో చూసుకోవాల్సినంత ఇంగ్లీష్ పదాలు వాడటం, లాస్ట్లో మళ్ళీ కూల్గా యూ విష్ ఇస్ వర్డ్ నాట్ ఇస్ అనేసి ఏదో ఇంగ్లీష్లో 4 రకాలు మాట్లాడేసి కూల్ చేస్తాడు, మళ్ళీ మామూలుగా మాట్లాడేసిపోతాడు. ఎంతసేపు లాంగ్ కన్వర్జేషన్ పెడితే లాస్ట్ ఒప్పుకోడు, రిపీటెడ్గా జరుగుతుంది. ఆ తర్వాత హరీష్ కంట్రోల్ చేసినట్టు అనిపిస్తుందా మీకు? హరీష్ గారు మీరు కూడా కంట్రోల్ చేసినట్టు అనిపిస్తుంది అన్నట్టుకంటే, మీరు కంట్రోల్ చేసినట్టు అనిపిస్తుంది అన్నాడు, ఆపేశారు. నాకు తెలిసి అది మనీష్ని అన్నట్టున్నారు, అది హరీష్ గారు అనిపిస్తుందా అని అడిగినట్టున్నారు. అవునండి అనిపిస్తుందని ప్రియ గారు అన్నారు. తర్వాత సరికి భరణి గారు సారీ చెప్పేశారు, అయిపోయింది. తర్వాత మనీష్, సార్ ఇక్కడ డిస్కస్ చేయడానికి ఎవరు రెడీగా లేరు సార్, నన్ను సర్ప్రైజ్ చేయడానికి ఉన్నారు. ఎవరు సర్ప్రైజ్ చేసేదాడా? నన్ను సర్ప్రైజ్ చేయడానికి ఉన్నారండి, నో డౌట్. నేను సర్ప్రైజ్ చేయడానికి ట్రై చేస్తే ఒప్పుకోను. ప్రియా, యు ఆర్ నాట్ మై ఫ్రెండ్, నో మోర్ యు ఆర్ నాట్ మై ఫ్రెండ్, నో మోర్. నేను ఇప్పుడు యు ఆర్ నాట్ ఎట్ ఆల్ మై ఫ్రెండ్ అది అనేసి అని అంటాను వాడు. ఆ ప్రియా కూడా, నువ్వు కూడా నా ఫ్రెండ్ కాదులే అనేసి ఆవిడ కూడా అన్నారు. ఇద్దరు అనుకున్నారు. అసలు ఏంటి ఇక్కడ ఫ్రెండ్ కాదనే స్టేట్మెంట్లు ఎందుకు? నార్మల్ కాన్వర్జేషన్ అంటే అతనికి ఏంది ఈగోకి తీసుకుంటున్నాడు. రితు చౌదరితో నిన్న మొన్న అంటారు ప్రియా గారు,
అతను అనుకున్నది జరగకపోతే, అతనికి ఓకే చెప్పకపోతే, ఎస్ చెప్పకపోతే అతను హట్ అయిపోతున్నాడు, ఎగో తీసుకుంటున్నాడు, అదే తీసుకుంటున్నాడు. అరే నీకు సంబంధం, నువ్వు చెప్పేసి వచ్చిన పర్సన్ని ఆవిడికి తెలియక ఆవిడ లోపల తీసుకొని వస్తే దాని మీద కోపడతాం ఏంటి? నాకు అర్థం, వాళ్ళకి హక్కు ఉందిగా. నువ్వు ఎలాగైతే కాఫీ ఇస్తుంటే ఇవ్వద్దని చెప్తున్నావో డెమాన్ పవన్ లాంటివాడికి, నువ్వు కూడా నువ్వు చెప్పినప్పుడు అల్లనాల్సిన అవసరం ఏముంది? తర్వాత సరికి భరణి అయిపోయిన తర్వాత వీళ్ళు అందరికీ సారీ చెప్తున్నాడు భరణి గారు, అందరికీ గుడ్, అందరికీ టీం మెంబర్స్ అందరికీ సారీ చెప్తున్నాడు ఇండివిజువల్గా వెళ్ళి. తర్వాత రూల్స్ అందరూ డిస్కస్ చేసుకున్నారు. టెనెంట్స్ ఏమేమి రూల్స్ పెట్టాలి, ఆ పనిష్మెంట్ ఏమి ఇవ్వాలని డిస్కస్ చేసుకుని అందరూ మాట్లాడుకొని గొడవ వేసుకున్న తర్వాత బయటికి పోయి చెప్పారు 6 times మాత్రమే అవకాశం ఇస్తాం, 3 సార్లు బ్యాటరీస్కి, 3 సార్లు ఫుడ్ కోసం, ఆ టైంలో వాటర్ ఫిల్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా కావాలంటే భరణి గారు, రాముకి, సంజన గారి, భరణి గారు, రాము గారు అండ్ తనుజ గారికి ఛాన్స్ ఉంది. మీరు వాళ్ళని అడిగేసి వాటర్ వాటి ఏదైనా పనులు ఉంటే వాళ్ళని పంపించుకొని చేసుకోవచ్చు. పనిష్మెంట్, హై పనిష్మెంట్ వచ్చేసరికి మన సంజన గారికి 2 days పర్మిషన్ లేదు ఇన్ అవ్వడానికి, హౌస్ లోపల ఎంటర్ అవ్వడానికి లేదు. మాస్ ఎలివేషన్ లోడింగ్ రేపు ఎపిసోడ్లో మీరు చూడండి. అరాచకమైన ఎలివేషన్, నీకు తొడగొడు కొట్టిందంట. ఏమనుకున్నారా నేను గెలిచానని, నెక్స్ట్ లెవెల్ అల్లాడేసి చూడండి కంటెంట్. తర్వాత వచ్చేసరికి రూల్స్ చెప్పిన తర్వాత అయిపోయింది. ఇమానియల్ వచ్చేసరికి హరీష్ అన్న, భరణి అన్న మీది నిన్న ప్రోమో కట్ అయి ఉంటుందన్న, ఆ ఎగ్గు విషయంలో మూతి వెళ్ళారుగా, అది ప్రోమో కట్ అని అనేసి దానికి భయంకరంగా నవ్వుకుంటా ఉన్నాడు హరీష్ గారు. నెక్స్ట్ వచ్చేసరికి లైట్స్ ఆఫ్ అవ్వగానే సంజన గారు, ఇది సూపర్ అండి, వెంటనే నవ్వు వచ్చింది నాకు. లైట్స్ ఆఫ్ అవ్వగానే వెళ్ళేటప్పుడు అబ్బా రేపటి కోసం రీఛార్జ్ అవ్వాలి అనేసి అంటుంది. అందరూ అనుకుంటున్నారు ఆడ మనీష్తో సహా, రేపటి కోసం రీఛార్జ్ అవ్వాలంటే స్వామి అందరూ రెడీగా ఉన్నారు అన్నట్టుగా. ఆవిడ ఏం చేస్తారన్న భయం వేస్తుంది, ఎందుకంటే అదే ఊపులో ఉన్నారు. తర్వాత వచ్చేసరికి మనీష్ సుమన్ గారితో ఏమన్నానంటే, ప్రత్యేకమైన వస్తువులు ఏమన్నా ఉంటే జాగ్రత్తగా పెట్టుకోండి. అదేంటి? సిగరెట్లు, వాటి గురించి చెప్తున్నాను. అవి జాగ్రత్తగా పెట్టుకోండి, మీకు చెప్తున్నాను, తీసేసే అవకాశం ఉంది. కొంతమంది జాగ్రత్త అంటే ఆయన తీసి జేబులో పెట్టుకున్నాడు. తర్వాత రోజు ఉదయానికి పోయినాయి, అది అప్పటికి మాత్రం తీసి జేబులో పెట్టుకున్నాడు. తర్వాత రోజు మార్నింగ్ వస్తే చూస్తారు, ఆ మార్నింగ్ ఎత్తేసారు ఆవిడ. దాని గురించి మాట్లాడతాం మళ్ళీ. రాము, భరణి అన్న క్యారెక్టర్ వైజ్ మీరు సీరియల్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, అదే అని అవ్వచ్చు, విలన్ అవ్వచ్చు, కానీ రియల్ లైఫ్లో హీరో అన్న. మీరు జర్నీ చూసిన తర్వాత ఎలా అర్థమైంది నేను హీరో అని అన్న? జర్నీ చూసిన తర్వాత అర్థమైంది కదా అని అంటున్నాను. ఇది బుస్ చేస్తున్నాడేమో అనిపిస్తున్నాయి రాము. బుస్ ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం ఏంటంటే, ఎక్కడో తెలియకుండా పల్లవి ప్రశాంతి ఆవహించాడేమో ఒక 10% అన్నట్టుగా అనిపిస్తుంది. రీసెంట్ ఎపిసోడ్స్లో భరణి గారితో తిరిగే ఇది ఆ 10%, 90% ఏమోలే నేను ఎక్కువ ఊడాలి బ్రెయిన్తో ఆలోచిస్తున్నాను అనిపిస్తుంది. ఆ 10% రిలేటెడ్గా దేనికి కామెంట్ పెట్టకపోయినా ఈ విషయాన్ని మీరు గమనించారా అనేది మాత్రం కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఖచ్చితంగా ఆయనేమో శివాజీ గారిలా ఉన్నారు భరణి గారు, ఈయనేమో పల్లవ ప్రశాంత్ లాగా తెలంగాణ పర్సన్, సేమ్ నేటివిటీ, విలేజ్ పర్సన్, అమాయకుడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు క్లియర్గా అన్న, పేరెంట్స్ మర్చిపోయాను, హగ్లు ఇవ్వడం, బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఇవన్నీ నాన్ స్టాప్గా అక్కడ ఏం జరిగాయి ఇక్కడ అదే జరుగుతున్నాయి. అందుకు అనిపించింది నాకు ఇదేదో రిప్లికేట్ చేయడానికి రాము ట్రై చేస్తున్నాడేమని. ఆ రాము ట్రై చేయగానే ఆటోమేటిక్గా భరణి గారికి కూడా ఎక్కుద్ది కదా, మనకు కూడా సెట్ అవుతుంది, ఆయన కూడా అల్లుకొని పోతున్నారేమో అన్న ఫీలింగ్ వస్తుంది. హగ్ చేసుకోవడం, కిసులు పెట్టుకోవడం ఇవన్నీ నార్మల్గా బాగా జరుగుతున్నాయి. అలా అనిపించింది, మీకు అనిపించిందో కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయాలి. అది తర్వాత వచ్చేసరికి పేరెంట్స్ అసలు లోటు అసలు గుర్తే రావట్లేదు అన్న, మీరు ఉండగానే హగ్ చేసుకొని మళ్ళీ 2 కిసులు వేశారు. తర్వాత భరణి గారు హగ్ చేసుకున్నారు. సుమన్, ఇమాన్యుయల్ వాళ్ళతో సిగరెట్లు లేపేశారనేసి మార్నింగ్, అయ్యో సిగరెట్ లేపేశారు వాళ్ళు చెప్పారు, అయినా కూడా నేను తీసేస్తారు అనుకోలేదు, మళ్ళీ తీసేశారనేసి బాధపడతా ఉండు. తర్వాత ఇమాన్యుయల్, సంజన గారు తీసేస్తుంటే ఇచ్చేయండి అంటే, సంజన గారిలో ఉన్న బెస్ట్ క్వాలిటీ, హైలైట్ క్వాలిటీ ఏంటంటే, తీసినా కూడా తీసినట్టుగా కూడా, తప్పు చేసినా చేయనట్టుగానే అమాయకంగా, ఎప్పుడు ఒకే ఫేస్ పెట్టి కళ్ళు బయటికి పెట్టి అమాయకంగా పెడతారు, నమ్మబుద్ధి అవుద్ది. అట్లానే నేను తీస్తే చెప్తాను కదా అనేసి హ్యాపీగా చెప్తున్నారు. తర్వాత ఈరోజు నేనే టార్గెట్ అవుతానని తెలిసి నేను అసలు ఏమీ టచ్ చేయలేదమ్మా, నేను ఏమీ తీదలుచుకోలేదని అమాయకంగా చెప్పింది నమ్మించేటట్టుగా. తర్వాత ఇమాన్యుయల్ ఒప్పల వాళ్ళు గెటప్లో వచ్చి కొంచెం కామెడీ చేశాడు, ఓకే బాగానే ఉంది. తర్వాత వచ్చి బిగ్ బాస్ ఇంట్లో వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారని కన్ఫెషన్ పిలిచి చెప్పారు. ఇక్కడ నుంచి సంజన గారు నెక్స్ట్ లెవెల్ అండి. ప్రతి పాయింట్లో నాకు ఏమన్నా డిఫరెంట్ కంటెస్టెంట్ దొరికిందిరా బిగ్ బాస్ తెలుగు కన్నా ఫీలింగ్ వచ్చింది. ప్రతి పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆవిడ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది, బిగ్ బాస్ తెలుగులో ఇంతవరకు జరిగిన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది, కంటెస్టెంట్స్ ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, ఈవిడ ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది క్లియర్గా డిఫరెన్స్ చెప్తా ఉన్నాడు సంజన గారు. బిగ్ బాస్ పిలిచి లోపలికి వెళ్ళగానే ఇంట్లో వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పగానే సంజన, అందరూ వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు బిగ్ బాస్, కానీ ఇంకా షుగర్ కోటింగ్తో కొంచెం ఉన్నారు బిగ్ బాస్, చాలా మంచిగా ఉన్నారు షుగర్ కోటింగ్ వేసుకొని, నేను బయట ఉన్నట్టు ఉందాం అనుకుంటున్నాను బిగ్ బాస్, అందుకే మోస్ట్ నామినేషన్స్ నాకే పడ్డాయి బిగ్ బాస్, నాకు ఎలా అనిపిస్తే అలా ఉందామని అనుకుంటున్నానని. అప్పుడు అనిపించిందండి నాకు,
అప్పుడు అనిపించింది షుగర్ కోటింగ్తో చాలామంది ఉన్నారు, మంచితనమైన ముసుగులో చాలామంది ఉన్నారు, హెల్పింగ్ నేచర్ అది ఇది సింపతి అవుద్దేమో, లేనిపోయింది మన వెనక ఏమైనా వస్తుందని ఆ భయంతో బిహేవ్ చేస్తున్నారు ఆల్మోస్ట్. కానీ ఈవిడ నేను ఇంట్లో ఉన్నట్టే ఉన్నానన్న తర్వాత అనిపించిందండి, ఆ సోపులు ఏదైతే ఉందో ఆవిడ నిజంగానే వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఉండొచ్చు. అంటే ఆవిడ నేనేంటి అది జనాల కోసం అనేది చూడట్లా, నాకు అనిపించింది రైట్ అనిపిస్తే చేస్తున్నారు అనేది క్లియర్ కట్గా ఆవిడ ఎక్స్ప్రెస్ చేస్తుంది బిగ్ బాస్తో కూడా. అదే చేసినాయి. అది కొన్ని సందర్భాలు ఏంటంటే ఒకటి ఉందండి, మనం బిగ్ బాస్కి వెళ్ళంగానే నేనున్నాను అనుకోండి, నేను జెన్యూన్గా రియాలిటీలో ఉంటాను, నేను ఎలాగ ఇంట్లో ఉంటానన్న వాడు పాజిటివ్ అవరు. నువ్వు నీ ఇంట్లో ఉండే విధానం కూడా అక్కడ ఉన్నప్పటికీ అది కూడా నచ్చాలి జనాలకి. నేను ఇంట్లో గుడ్లిప్పి తిరుగుతాను కాబట్టి నేను జెన్యూన్గా ఉన్నానంటే అక్కడ ఉంటే ఎట్లా? జెన్యూన్గా ఉండే వాటిల్లో కూడా కొన్ని మనకు నచ్చాలి. అలాగే ఆ బాత్రూమ్ ఇష్యూ ఏదైతే ఉందో అవి నిజంగా ఇంట్లో ఉన్నట్టే ఉన్నా ట్రాన్స్పరెంట్గా జనాలు నెగిటివ్ అవుద్దని అనుకొని కూడా అలా చేసినప్పుడు అది నెగిటివే. అది చెప్పాలనుకునేది. తర్వాత సరికి ఎంటర్టైన్మెంట్ చేద్దామని వచ్చాను బిగ్ బాస్. కొంతమంది వేరేలాగా అనిపించింది. డే 1 నుంచి కూడా నేను హానెస్ట్గానే ఉన్నాను బిగ్ బాస్, నాకు ఏది అనిపిస్తే అది చేస్తున్నాను బిగ్ బాస్ అని చెప్పింది. ప్రతి ఒక్కటి టూ గుడ్. తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులు కార్నర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. బిగ్ బాస్ కూడా పంపు కొట్టి కసకస పంపు కొట్టి లేపుతున్నాడు. మామూలుగా నువ్వు రెచ్చిపోమ్మా, వీ వాంట్ దట్ టీఆర్పీ, మీ హెల్ప్ మాకు కావాలి తల్లి, నువ్వు రెచ్చిపో, నిన్ను పొగిడి అల్లాడిచ్చి లేపేస్తావు అనేసి బాగా బుసకొట్టి పంపిస్తున్నారు. ఎందుకంటే ఆవిడే పర్ఫెక్ట్గా గేమ్ ప్లే చేస్తున్నారు అక్కడ, ఏదో కంటెంట్ ఇవ్వడానికి. మిగతా వాళ్ళందరూ ఏదో మంచి అనిపించుకుందాం అంటే కంటెంట్ రాదు. బిగ్ బాస్లో నెగిటివ్ అయ్యే కంటెస్టెంట్స్ కొంతమంది ఉంటేనే స్టఫ్ వస్తుంది. మనీష్ లాంటి వాళ్ళు కూడా. మనీష్ని ఎందుకు సెలెక్ట్ చేశారా అంటే మీకు డౌట్ ఏమన్నా ఇప్పటికీ ఉంటే ఆ బుర్రలో ఎవరైతే డౌట్ ఉందో మనీష్ని ఎందుకు సెలెక్ట్ చేశారని ఇందుకు సెలెక్ట్ చేశారు. మనీష్ని ఎందుకు సంచాలకుగా పెట్టారు అంతమంది ఉంటే ఇందుకు పెట్టారు. ఎందుకంటే ఏదైనా గేమ్లో పెంట కావాలంటే నేను తోపు అనుకునే వాళ్ళే ఉండాలి, ఏదైనా ఆటలో పెంట కావాలంటే నేను తోపు అనుకునే వాళ్ళు ఉండాలి. కాబట్టి బిగ్ బాస్ హౌస్లో ఇష్యూలు వస్తాయి. తనను ఏదైనా కూడా నేను తోపు అనే మైండ్ సెట్తో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గొడవలు వస్తాయని సెలెక్ట్ చేశారు. అంతేగాని ఎరగదీశాడని కాదు. కొంచెం ఓకే బ్రెయిన్ గేమ్ ఆడారు ఓకే, కానీ ఇది గమనించారు. ఆ డామినేటింగ్ ఇది ఏదైతే ఉందో బిహేవియర్ అది గమనించి తీసుకుంటారు. అలాంటి వాడు కూడా ఉండాలని. అంతేగాని బిగ్ బాస్ని అల్లాటప్పగా ఎవరిని సెలెక్ట్ చేయదు. తర్వాత సరికి బిగ్ బాస్ ఇంటి సభ్యులు కార్నర్ చేస్తున్నారంటే అవును బిగ్ బాస్, తనుజ కూడా నన్ను నామినేట్ చేసింది బిగ్ బాస్, చేశాక కూడా ఓదార్చాను, మళ్ళీ కూడా నేను ఆ అమ్మాయితో బాగానే ఉన్నాను బిగ్ బాస్. మీరు నిర్భయంగా మాట్లాడే నేచర్ వలన మీకు ఈ కష్టాలు ఈ టార్గెట్ అయ్యింది ఎవరి వల్ల? మీరు నిర్భయంగా మాట్లాడే మీ నేచర్ వల్ల అనుకుంటున్నారా, లేదంటే మీ బిహేవియర్ వల్ల మీరు అనుకుంటున్నారా అని బిగ్ బాస్ అడిగితే, అల్లరిగా ఉంటాను బిగ్ బాస్, నవ్వుతూ ఉంటాను, ఎంత పెయిన్ ఉన్నా కూడా నెక్స్ట్ డే, ఇవన్నీ గుడ్ క్వాలిటీస్ అండి. ఎంత పెయిన్ ఉన్నా కూడా నెక్స్ట్ డే నవ్వి చూపిస్తాను బిగ్ బాస్ నేను, అంతే. ఎంత కార్నర్ చేసినా థర్డ్ హౌస్లో బయటికి వస్తాను, 1-2 రోజుల్లో హౌస్లో బయటకు వచ్చేస్తాను బిగ్ బాస్. నేను అదేం పెద్ద విషయం కాదు, నేనేం భయపడేదాన్ని కాదు, పెయిన్ ఉన్నా కూడా మళ్ళీ వెంటనే రికవర్ అవుతాను, క్లియర్గా అన్ని పాజిటివ్ పాయింట్లు చెప్పుకున్నారు. యాక్చువల్గా ఏంటంటే అది సొల్లు చెప్పట్లేదు ఆవిడని. ఎలా తెలుస్తుంది అంటే 5 నెలల బేబీని పెట్టుకుని ఆవిడ ఆడకుండా సింపతి డ్రామా లేకుండా ఉన్నారు చూసావా, ఇంతమంది టార్గెటెడ్గా ఇన్ ది సెన్స్ ఆవిడ నెగిటివ్లు ఉన్నాయి దాంట్లో. ఆయన ఎంతమంది పడుతున్నా కూడా ఆవిడ యాక్టివ్గా హ్యాపీగా ఉంటున్నారు తెలుసారా. అది ఆవిడ డిఫరెంట్ బిహేవియర్. అంటే అది ఎమోషనల్. ఇది ఆవిడది 5 నెలల బేబీని గురించి తలుచుకుంటా ఉంటే ఈ టైంలో తలుచుకుంటే ఫుల్ జయ్యి అంటుంది ఆవిడకి సింపతి. అయినా కూడా అవేం చేయట్లేదు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఆ తర్వాత సరికి బిగ్ బాస్ చెప్పిన విధంగా మీరు ఒక్కరే నిర్భయంగా ఎవరు ఏమనుకుంటారో అనుకోకుండా మీకోసం మీరు నిలబడ్డారు, దానికి అభినందిస్తున్నా అన్నారు. ఎవరేమనుకుంటారంటే నీకోసం నిలబడదంటే ఆ బాత్రూంలో ఉంది చూసారా, 14 మంది వచ్చినా కూడా నాకు రైట్ అనిపిస్తుంది నేను నిలబడతానని చూసారా, అలాంటి క్వాలిటీ గురించి చెప్తున్నారు. ఎగ్గు కొట్టేశారా, అందరూ ఏమనుకుంటే ఏంటి, నాకు అనిపించింది ఆవిడకి అనిపించింది ఆవిడ చేస్తున్నారు, అది నాకు నచ్చిందని బిగ్ బాస్ అప్రిషియేట్ చేశాడు. ఎందుకంటే అదే కదా స్టఫింగ్, ఆవిడ లేకపోతే ఏమీ లేదు కదా ఈ సీజన్లో, ఈ 4 రోజుల్లో. అందుకు తర్వాత సరికి సంజన సార్ ఇంట్లో అంతా ఎలా ఉన్నారు, ఇంట్లో ఎంత ఎలా ఉన్నారన్నా కానీ నా బేబీ ఎలా ఉందో, నా చిన్నపిల్లలు ఎలా ఉన్నారు అలా కూడా అడగలేదు ఆవిడ. అది నచ్చింది నాకు. బాగున్నారమ్మా, నీకేం టెన్షన్ పడకుండా నువ్వు ఓన్లీ గేమ్ మీద ఫోకస్ చేయి, వీ వాంట్ దట్ అనేసి బిగ్ బాస్ కూడా చెప్పాడు. 5 మందిని సెలెక్ట్ చేయమన్నారు. 5 మందిని సెలెక్ట్ చేస్తే వాళ్ళ కెప్టెన్సీ కంటెంట్లు అవుతున్న తర్వాత ఇమీడియట్గా ఆవిడ సెలెక్ట్ చేసిన పేర్లు అట్లీస్ట్ 2 మాత్రం ఓనర్స్లో ఉండాలంటే సెలెక్ట్ చేసిన పేర్లు ఓనర్స్ నుంచి హరీష్ అండ్ డెమాన్ పవన్, ఈ సైడ్ నుంచి ఇమాన్యుల్ అండ్ సృష్టిని సెలెక్ట్ చేసి నన్ను నేను సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే నన్ను నేను సెలెక్ట్ చేసుకుని 5 మందిని సెలెక్ట్ చేసుకుంది. రీజన్స్ అడిగితే కూడా ఆ రీజన్స్ ఏం చెప్పిందంటే, పవన్ స్వీట్ గాయ్ ఇక్కడికంటే తర్వాత వాళ్ళతో చెప్పిన రీజన్స్ బాగున్నాయి. తర్వాత ఇమాన్యుల్ నా క్లోజు, షష్ఠి కూడా ఉంటే నాకు కాంపిటీషన్ తగ్గుద్దేమో అనేసి అలా చేశాను. ఇక్కడ షష్ఠి ఉంటే కాంపిటీషన్ తగ్గుద్దని చెప్పింది, అక్కడ షష్ఠి ముందు నాకు బేబీ నాకు ఇష్టము అది ఇది అని చెప్పింది. ఎక్కడెక్కడ ప్లే చేస్తుంది, తెలివి ఆవిడది. ఆ తర్వాత ఇక్కడ రీజన్స్ చెప్పి బయటికి వెళ్ళి చెప్పమన్నారు బిగ్ బాస్.
బయటికి వెళ్ళి చెప్పమంటే ఇక్కడ డిస్కషన్ చూడండి ఎంత ఓవర్గా ఉంటాయో. ఎవరు సెలెక్ట్ చేశాను అనుకుంటున్నారు చెప్పండి. ఇక్కడ కూడా గేమే. ఆవిడ డైరెక్ట్గా చెప్పవచ్చు, నేను ఎవరిని సెలెక్ట్ చేసి ఉంటాను 5 మందిని చెప్పండి అంటే వాళ్ళు ఎలా చెప్తారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, అది కూడా కంటెంట్ వస్తుందిగా, దానికే చెప్పినట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఒక్కొక్కరిని గెస్ట్ చేయడం, అలా కాదు ఈవిడ అని చెప్పడం, అలా కాదు ఇతను అని చెప్పడం స్టార్ట్ చేసింది. శ్రీజ, మేము ఎందుకు సెలెక్ట్ కాలేదు 5 మంది చెప్పిన తర్వాత అంటే, సంజన నాతో ఎవరు క్లియర్గా చెప్పిందండి. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎవరు చెప్పి ఏం చెప్తారంటే, వాళ్ళ కెపాసిటీ, అతను ఏంటి వంట చేస్తాడు, ఇరగదీస్తాడు, బాత్రూమ్లు కడతాడు, ఇతను ఎంత క్లోజ్గా ఉంటాడు, అతని కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, అందరితో టీమ్ లీడింగ్ కెపాసిటీ ఉంది, ఈ సుత్తా చెప్తారు. ఆవిడ ఏం చెప్పలే. వాళ్ళు అందరూ నాకు క్లోజ్గా ఉండే వాళ్ళకి, నేను ఫేవర్గా ఉండే వాళ్ళకి నేను ఫేవర్స్ చేయడం నాకు ఇష్టము, నాతో మంచిగా ఉంటే వాళ్ళకి ఫేవర్స్ చేస్తానని నిర్మోహమాటంగా నిర్భయంగా ఇన్ని సీజన్స్లో తెలుగులో ఎవ్వరు చెప్పలా. నాతో క్లోజ్గా ఉంటే వాళ్ళకి నేను ఫేవర్స్ చేస్తా, నా దగ్గర ఉన్న ఫేవర్ ఏదైనా ఉంటే అది చేసేస్తా అని చేసి పారేసింది. దాంట్లో ఇంకా డౌటే లేదు. ఇంత హైలైట్గా మాట్లాడడం నేను చూడలేదు. టూ గుడ్. ఈ యొక్క సిచ్యువేషన్లో మాత్రం ఇంకా హైలైట్ అనిపించింది. దాన్ని జస్టిఫై చేసుకున్న విధానం కూడా టూ గుడ్. వెంటనే స్పాంటేనియస్గా ఆన్సర్ చెప్పింది చూసారా, అవాక్ అయిపోయింది. ఇక ఏం అమాయకంగా తింగరపుచ్చున్నట్టుంది, ఏంట్రా ఇట్లా చెప్తుందని. తర్వాత ఏం జరిగిందంటే, కళ్యాణ్ క్యాప్టెన్గా అర్హులా కాదా అని థింక్ చేయాలి మీరు. ఏంటి మీరు ఇలా అంటారు? వీళ్ళందరూ ఏంటంటే పాత చింతకాయ చూసి వచ్చారు కదా బిగ్ బాస్, ఇదే కదా ఏంట్రా నాయన ఫ్రెండ్షిప్ ఫేవరెటిజం చూపిస్తుంది అన్ని సీజన్స్లో అన్నట్టుగా వీళ్ళు క్వశ్చన్ చేయడం. మళ్ళీ ఒక్కొక్కసారి నిజాయితీగా చెప్పినప్పుడు తప్పును కూడా నిజాయితీగా చెప్పినా కూడా అది తప్పులా కనపడదు. అలా అయింది అక్కడ. వాళ్ళు ఏంటంటే పాత టైం లాగా ఏంట్రా ఫ్రెండ్షిప్ అంటుంది, మనం ఇది మాట్లాడితేనే కరెక్ట్ అయిపోద్ది అనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి ఏమంటున్నారంటే, క్యాప్టెన్సీ అర్హులు కదా చూసుకోవాలంటే అందరూ అర్హులే అండి, ఇంట్లో ఉండే అందరూ అర్హులే కదా. ఎందుకంటే ఏపీ తెలంగాణ మొత్తంలో 15 మంది ఎక్కడున్నామంటే అందరూ అర్హులేనే కదా అనేసి అన్న మాట స్పాంటేనియస్గా భలే చెప్పారు. ఈ చేతులు మాత్రం భలేనే పుడుతున్నాయి. స్పాంటేనియస్గా సూపర్ అనిపించింది నాకు. లేకుండా అర్హులు కాబట్టి తేడాకాక ఎందుకు వస్తామని. దాంతోపాటుగా సంజన 5 ఉన్నారు కదండి ఆప్షన్ కూడా, అందుకని క్లోజ్ వాళ్ళని తీసుకున్నాను. సాఫ్ట్, ఎంతమంది మాట్లాడినా సాఫ్ట్గా మాట్లాడతారు. నెక్స్ట్ వచ్చరికి సంజన, నాకు క్లోజ్గా ఉన్న పీపుల్కి నేను ఫేవర్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. నెక్స్ట్ మనీష్, మీ వల్ల గొడవలు ఉన్నాయి కదండి, మిమ్మల్ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు క్యాప్టెన్గా అనే మాట ఓవర్. అంటే ఓవర్ ఇన్ ది సెన్స్ మనోడు గర్వంగా కాళ్ళ మీద కాలేసుకుని ఎంత మనం భలే పాయింట్ తీసాము అడిగాము అన్నట్టు ఉంటుంది. ఆవిడ దానికి చెప్పింది, అదేంటి నేను క్యాప్టెన్ ఎవరికి వాడు ఇస్తే ఛాన్స్ వచ్చినప్పుడు మనకు మనం తీసుకోకుండా ఉంటామా, అంతే నేను కూడా తీసుకున్నా అంతే. అది మీ ఒపీనియన్ అండి, నేను పనికిరాను అనుకుంటే మీ ఒపీనియన్ వదిలేయండి. రీతు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే మీరు నాకు పెద్దగా క్లోజ్ కాలేదు, కనెక్ట్ కాలేదని చెప్పింది. తనుజ, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే డైరెక్ట్గా మీరు నన్ను నామినేట్ చేశారు, నాకు నచ్చలేదు, నేను సెలెక్ట్ చేయలేదు. భరణి గారికి కూడా అదే చెప్పింది, మీరు నన్ను నామినేట్ చేస్తారని అనుకోలేదు, అందుకే సెలెక్ట్ చేయలేదు. ఇట్లా ఊరు చెప్పరు, ఏదో సొల్లు చెప్తారు. మీ కెపాసిటీ ఉందండి, మీరేముంది ఎప్పుడైనా క్యాప్టెన్ అవుతారు అనేసి బుసకోటేసి ఒకరు కోటింగ్ వేసి కుమ్మి అవతలేస్తారు అందరూ. ఇప్పుడు అట్లా నాకు నువ్వు అంటే నచ్చలేదు, నేను సెలెక్ట్ చేయలేదు. ఇంకా లైవ్లో ఏమంటారంటే, అవును శ్రీజాని ఎందుకు సెలెక్ట్ చేయలేదని ఏమైనా అడిగితే, ఆ పిల్ల ఎగిరిగిరి పడతా ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇవ్వడు, ఎగిరిపడే వాళ్ళకి అదే చెప్పింది డైరెక్ట్గా. ఇంకా అతను ఛాన్స్ ఇవ్వకూడదు అంటుంది. ఈ సస్టైన్ ఎందుకు సెలెక్ట్ చేయాలంటే ఆ అమ్మాయి కొంచెం వీక్ అనిపిస్తుంది నాకు, అందుకే సెలెక్ట్ చేసినది. ప్రియాతో కూడా అది చెప్పింది, మీరు స్ట్రాంగ్ కాబట్టి సెలెక్ట్ చేయలేదు, ఆ అమ్మాయి వీక్ కాబట్టి సెలెక్ట్ చేసినా అని. సో ఎవరి దగ్గర వాళ్ళు పాయింట్ చెప్పింది భలే అనిపించింది నాకు. తర్వాత వచ్చేసరికి హరీష్ వచ్చేసరికి థ్యాంక్స్ చెప్పాడు, సంజయ్ గారు నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, బాగా సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళారు. తర్వాత శ్రీజ, కళ్యాణ్ అండ్ మనీష్తో వీళ్ళు ముగ్గురు, శ్రీజ, కళ్యాణ్ అండ్ మనీష్ వీళ్ళు ముగ్గురు ప్రాంక్ ఏమో నేను నమ్మను. ఐ థింక్ ఇలాంటిది ఇచ్చున్నాడు, ఇది ప్రాంక్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉందని. మనీష్ అబ్బా తలకాయ బాదుకుంటూ ఉంటాడు స్వామి, చూడలేక తెచ్చిన. తర్వాత హరీష్ ప్రియాతో మాట్లాడుతూ ఫ్రెండ్ అని క్లోజ్గా ఉన్నారని సపోర్ట్ అయితే చేయొద్దు అనే పాయింట్ చెప్పాడు. అది నాకు అర్థం కాల, ముందు ఆయన కట్ చేశాడు, లైవ్ చూడాలి నేను వెళ్ళి. మేబీ అది హరీష్ గురించి హరీష్ సపోర్ట్ చేయొద్దు అన్నదా, లేకుండా ఉంటే ఇంకేంటనేది నాకు అర్థం కాల. నువ్వు జెన్యూన్గా ఉండమనేది అది నాకు అర్థం కాలేదు. అది నా మేబీ లైవ్లో ముందు వెనక కట్ చేస్తే ఆ టాస్క్ మర్చిపోయినా, లేదా టాస్క్ ఏమొస్తుందో తెలియదు కాబట్టి ముందే దాని గురించి అనుకున్నారా అనేది అర్థం కాలేదు నాకు మాత్రం. అది చూడాలి, మీరు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి మీకు అర్థమై ఉంటే. దట్టు ఈ ప్రీమియర్ వచ్చేసరికి దాన్ని ముందు వెనక జరుపుకున్నట్టు కూడా లేదు, ఆ సీన్ వచ్చేసరికి నాకు వెనక్కి గ్యాప్ లేకుండా పోయింది, అందుకని నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి కూడా చూడాలి, ఒకసారి చూసి అది ఒక్క పర్టికులర్ టైంలో. తర్వాత సరికి అది గలీజ్గా ఉంది కదా ప్రీమియర్ వచ్చేది, మీకు అనిపిస్తుంది లేదా? లైవ్ ప్రీమియర్ లాగా వస్తుంది చూసారు, అది వర్స్ట్గా ఉంది, అది బిగ్ బాస్ టీంకి అర్థమవుతుంది లేదు. తర్వాత సరికి సంజన, సుమన్ గారు నేను తీయలేదండి, ఇంతసేపు లాగనండి తీసి ఉంటే అది అనేసి సుమన్ గారు పాపము మాకు నిజంగా లేదా మేడం ప్లీజ్ నిజంగా లేదా అని మళ్ళీ అడిగితే లేదండి ప్రియా మీద తోసేసి నైస్గా ప్రియా తీసుంటుంది అనేసి ప్రియా దగ్గరికి పంపించింది. తర్వాత కెమెరాకి చెప్తున్నారు నేనే తీసాను, హెల్త్కి పడైపోద్ది కదా బిగ్ బాస్ అని. ఇది వర్స్ట్ అనిపించింది నాకు. చేయొచ్చు,
అది చేయకూడదు. ఇంతవరకు చేసినవన్నీ ఓకే. కానీ ఒక మనిషి వీక్నెస్ మీద, హెల్త్ రిలేటెడ్ ఆ విత్డ్రాల్ సిమ్టమ్స్ మీద అనవసరంగా మన కంటెంట్ కోసం వాడుకోవడం తప్పు. ఆ స్మోక్స్ తీయకుండా ఉండుంటే బాగుండేది. అది తీయడం నాకు అస్సలు నచ్చలేదు. ఇది స్టెప్ బై స్టెప్ ఒక్కసారి చేస్తే జోకు, పదే చేస్తే అది మేక్ అయిపోద్ది, అది వరస్ట్గా తయారవుద్ది. నువ్వు అన్నీ ఎత్తేస్తా ఉంటే అదే కంటెంట్ అంటే ఎట్లా? చిరాకు దొబ్బుద్ది కదా. ప్రతిదీ ఎత్తేస్తూ ఉంటే ఎట్లా? ఇంకేముంది? రిపీటెడ్ కంటెంట్. అది స్మోక్స్, సిగరెట్స్ ఎత్తేయడం చాలా వర్స్ట్, చాలా దారుణం. నాకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. మీరు దీంట్లో ఏకోపిస్తారో లేదు కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ తనుజ చపాతి. దీంట్లో ఈ విషయంలో నాకు భలే కోపం వచ్చింది. అరే ఈ ప్రపంచంలో ఎవడైనా నేషనల్ టెలివిజన్ ఛానల్లో, మనం నేషనల్ టెలివిజన్లో 100 కెమెరాల మధ్యలో మనం ఉన్నామంటే నందన్ టైం ఎంత ఉందో చూస్తూ ఉండు, నాకు మళ్ళీ చెప్తుండు. నేషనల్ టెలివిజన్ ఛానల్లో మనం ఉన్నప్పుడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మనిషిలాగా ఎవడు బిహేవ్ చేయడు. మనిషిలాగా కొంచెం తెలివి ఉండే పసిబిడ్డ మా హద్దుతో కూడా బిహేవ్ చేయదు. క్లియర్గా అరే ఆ టైంలో యాక్టింగ్ అనే చేద్దాం అనుకుంటాం కదరా, ఎట్లా బిహేవ్ చేశాడు నాకు అర్థం కదా. చపాతీ మొక్క ఒకటి డస్ట్బిన్లో పడుందండి. అది డస్ట్బిన్లో వేసింది మనీష్ అని తెలిసి వచ్చి తనుజ గారు అడిగే టైంలో కూడా అయ్యో ఏదైనా మాట్లాడితే గొడవలు వేసుకుంటారేమని భయం వేసి ఆ అమ్మాయికి, గొడవలు వేసుకుంటారు భయం అండి, గొడవలే కదండి బిగ్ బాస్ అంటే అది ఇది అనేసి అలా ఇలా అంటే ఎందుకు వేశారండి అనే మాట వస్తే అది చాలా మందికి తినేవాళ్ళు కదా ఎవరో ఒకరంటే అది ఎంగిలైంది కదండి అందుకని వేశారనేసి సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళు ఒక్క మాట మాట్లాడారా? ఒక్క మాట కూడా మాట్లాడాల, నీట్గా వెళ్ళిపోయారు. ఎందుకేసావు ఎంగిలైతే ఏంటి ఏమనుకుంటాం అయ్యేమల్లా. దానికి ఎంత రచ్చ చేశాడు తెలుసా? ఈగో తీసుకున్నాడు. ఏంటి కెమెరాల మధ్యలో నన్ను అడుగుతారా? నేను ఊసినా చిట్టినా కొట్టినా ఏం వేసినా 4 చపాతీలు డస్ట్బిన్లు వేసినా ఎవడు అడగడానికి లేదు, అది కెమెరాల ముందు అడుగుతారా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అనుకున్నాడు. ఏంటో బయటకు వచ్చేసారండి. లోపల ఉన్నాడు బయటకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశాడు. అదేంటి వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత శ్రీజ అల్లాడిచ్చింది. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా. ఏమన్నదంటే చెప్తా మనీష్ అన్నకు చెప్తా. ఒక్క సెకండ్ అయ్యా ఏమనుకోవద్దు. ఇప్పుడు ఏంటంటే ఎంగిలైంది నేను మనిషి చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పాయింట్అవుట్ చేశారు కదా, వాళ్ళే చాలా టైమ్స్ అయ్యో అరే నాయన మీరు తప్పు చేశారని పాయింట్అవుట్ చేస్తే అవతలోడు చేస్తే నువ్వు చేస్తావా? మన రేంజ్ ఏంటి? అవుట్ సైడు మనం మాట్లాడాల్సిన మాటలేనా? అవతలోడు తప్పు చేశాడు, పిల్ల బచ్చాలు మాట్లాడే మాటలే. మనం మాట్లాడే మాటలు 100 కెమెరాల మధ్యలో ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి వాళ్ళు వేస్తే మీరు వేస్తారా? అసలు సంబంధమే లేదు, అయిపోయింది అక్కడ. నువ్వే ప్రొలాంగ్ చేసుకున్నావు. తెలివైన వాళ్ళు ఎవరు చేయలేదు దానికి ఫుడ్ విషయంలో. ఆ తర్వాత చాలా టైమ్స్ వెజిటేబుల్స్ కనిపించాయి, అవేమన్నా మనం పాయింట్అవుట్ చేసామా అంటే అవి మీరు పాయింట్అవుట్ చేయకపోతే మీరు ఎవరు పాయింట్అవుట్ చేయకూడదు, వాళ్ళు కొట్టారా? ఏంది మనీసి ఎందుకు చేసావు కక్కునే అది తీసుకొని తినమన్నారా? ఆ తర్వాత ఇంకా నుంచి సోలే గేమ్, దీనికి సంబంధం ఉందా? సోలే గేమ్ ఆడతా అది ఇదంటే ఏంటి అర్థం? నువ్వు చపాతీలు వాళ్ళు వచ్చి అడుగుతున్నప్పుడు మీరు అందరూ వచ్చి ఆవిడ కొట్టాలనే? అదేంటో నాకు అర్థం. నేను సోలో గేమ్ ఆడతాను ఇక నుంచి అన్నీ హైలైట్ చేస్తా అంటే అన్నీ హైలైట్ చేస్తాను, అన్ని తప్పులు పడతాయి. ఆల్రెడీ నువ్వు అన్నీ హైలైటే చేస్తున్నావు, చేయింది ఏమీ లేదు. మర్యాద మనిషి అన్ని హైలైట్ చేస్తే నెగిటివ్ అవుతున్నాడు. ఇక నుంచి ఇంకా ఎక్కువ చేస్తా ఉన్నాడు. చూద్దాం, మనకు కూడా మంచి టఫే వస్తుంది. తర్వాత వచ్చేసరికి ప్రతిసారి చెప్తున్నా ఆయనకి ఛాన్స్ ఇవ్వద్దు అని ఎవరి గురించి తెలుసా? భరణి గారిది ఏ తప్పు లేదు. చపాతీ గురించి అడిగిన దాని గురించి సీరియస్ మాట. ప్రతిసారి చెప్తున్నా ఆయనకి ఛాన్స్ ఇవ్వద్దు, ఆయనకి ఎంటర్టైన్ చేయొద్దు అంటే మీరు చేస్తున్నారు. ఓకే, ఇక నుంచి రూల్స్ బ్రేక్ అయితే నేనే వచ్చి మాట్లాడతా. నేను బ్యాడ్ అయినా పర్లేదు, తెలుసు తను మాట్లాడుకునేది బ్యాడ్ అవుతుంది అనేది అతనికి అర్థమైపోతున్నా కూడా తనలో ఉన్న ఈగో వల్ల ఆపుకోలేకపోతున్నాడు. అతనికి అర్థమవుతుంది నేను బ్యాడ్ అయిపోతానేమో అని, ఆయన కూడా మాట్లాడలే. ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు కాబట్టి బిగ్ బాస్ మళ్ళీ సంచాలకం పెట్టాడు. ఇతని నుంచి మిస్టేక్స్ వస్తాయి. బిగ్ బాస్ టీం తోపు తురుంకాలు ఉంటారు. ఎవడు ఏంటి ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ స్టాప్ ఇస్తాడని తెలిసి అట్లా వాళ్ళే పెడతారు. వీళ్ళు పెట్టగానే నేను తోపు అనేసి బిహేవ్ చేసి అమ్మ ఏమని చేసినా కూడా ఇబ్బంది లేరు, నన్ను గాంగా పెట్టారనేసి వీళ్ళు ఎరుపప్పలు అయిపోతారు. ఇప్పుడు ఏమైందంటే ప్రియా ఏం చేసిందంటే చెప్తున్నా ఆయనకి ఛాన్స్ ఇవ్వద్దని అన్న తర్వాత శ్రీజ అనింది. మనీష్ సూపర్ పాయింట్ అర్థం చేసుకో మనీష్. ఫుడ్ పడేసినప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది కదా, అక్కడ ఇంకా కొంతమంది తినలేదు కాబట్టి అనిపిస్తుంది. అదేంటి కావాలని ఏమన్నా పడేసానా అనేసి మనీష్ అన్నాడు. శ్రీజ నువ్వు ఎంగిలి అన్న తర్వాత వాళ్ళు ఏమన్నా మాట్లాడారా? వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఎందుకు పాయింట్? వెళ్ళిపోకుండా ఉంటే కదా మాట్లాడాలి. మనీష్ అసలు ఇమాన్యుయల్ వాళ్ళు అడిగి వచ్చారు లోపలికి, ఏంటి పాయింట్? ఫుడ్ గురించి మాట్లాడుతుంటే ఇమాన్యుయల్ వాళ్ళు వచ్చి అడిగారు అంటే వీళ్ళతో గొడవేసుకోవాలి. ఇప్పుడు ఇమాన్యుయల్ క్లోజ్ కాబట్టి వీళ్ళిద్దరికి ఇమాన్యుయల్ వాళ్ళు అడిగి వచ్చారా లోపలికి, మీ ఇష్టమైన వాళ్ళని బనానాలు ఇస్తున్నారు అంటే ఈ పాయింట్లు తీసుకొని వస్తున్నాడు. ఈ విషయంలో నాకు ఇతను సపోర్ట్ చేయలేదని మనీష్.
ప్రియా నేను ఏమైనా చేసుకుంటా నా ఇష్టం, మెడికల్ రీజన్ అని చెప్పింది కాబట్టి షష్టికి నువ్వు ఇచ్చావు కాబట్టి మెడికల్ రీజన్ అని చెప్పింది కాబట్టి నేను ఇచ్చాను, లేకుంటే ఇవ్వను. హరీష్ అందరూ ఇస్తున్నారు కదా, జాలిపడి అందరూ ఇస్తున్నారు కదా వదిలేయండి అంటే ప్రియా వచ్చి మీరు కూడా ఇచ్చారు అండి హరీష్ గారు, అన్నం తినేటప్పుడు ఇండైరెక్ట్లీ మీరు ఇచ్చినట్టే కదా, ఎందుకంటే అన్నం పెట్టి పంపిస్తున్నప్పుడు మీరు సైలెంట్గా ఉన్నారంటే ఇచ్చినట్టే అని ఒక రాంగ్ అజంప్షన్తో రాంగ్ డైలాగ్ కొట్టింది. అంటే ఇతను ఎప్పుడు ఇవ్వలేదు, అది ఆల్రెడీ చెప్తున్నాడు. వన్స్ అన్నం వాళ్ళ క్యారేజ్ పంపించినప్పటి నుంచి కూడా ఇతను ఎవరికి ఏమి ఇవ్వలేదు, అది రిపీటెడ్గా చెప్తున్నాడు. కానీ ప్రియ ఏంటంటే మేము అన్నం ఇచ్చేటప్పుడు చూశారు కాబట్టి మీరు ఉండి కామ్గా నో చెప్పలేదంటే మీరు ఇచ్చినట్టే అంటే హోల్డ్ ప్రియా హోల్డ్. ఇంకా చాలా దూరం వెళ్ళి నేను ఫస్ట్ నుంచి వస్తాను ఇంకా అమ్మున్నారు. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ బిగ్ బాస్ సపోర్టర్ కావాలి ఆడాలి అంటే సపోర్టర్ కావాలనేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేసి ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ దగ్గర నెంబర్స్ ఉన్నాయి, నెంబర్ ప్రకారం వస్తే థమ్స్ అప్ థమ్స్ డౌన్ అని చూపించుకొని వాళ్ళకి సపోర్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సుమన్ గారు వచ్చారు, ఎవరు తీసుకోలేదు, అవుట్ ఆఫ్ ద రేస్. తర్వాత వచ్చేసరికి బిగ్ బాస్ ఎవరు తీసుకోలేదు కదా సుమన్ వెళ్ళండి. భరణి గారు వచ్చారు, అందరూ చేశారు, భరణి గారిని సెలెక్ట్ చేసుకోమని చెప్తే భరణి గారు వచ్చేసరికి ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఒక టీము. తనుజ గారు వచ్చారు, ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు. ఇది ఆశ్చర్యం అనిపించింది, తనుజ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదని ఏంట్రా అనిపించింది నాకు, ఎందుకంటే అది అర్థం కాలేదు నాకు. తర్వాత వచ్చేసరికి తనుజ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే అక్కడ మిగిలి ఉన్నది ఎవరు, ఏళ్ళ టీం నుంచి నేను చెప్పేది, ఏళ్ళ టీం నుంచి మిగిలి ఉన్నది ఎవరు, సంజన గారికి తనుజ గారికి పడట్లేదు. ఇంకొకరు ఎవరు, షష్టికి తనుజ కూడా పడట్లేదు, ఎందుకంటే ఫుడ్ విషయంలో చెప్పలేదు, ఎగ్ విషయంలో చెప్పలేదని ఆ కోపం ఉంది. ఆ తర్వాత వచ్చేసరికి మర్చిపోయిన సంజన గారి దగ్గర ఈ క్వాలిటీ కూడా ఉంది, ఆవిడ సిగ్గు లేదా గిగ్గు లేదా అని అన్నారు చూసారు, దానికి కూడా సెలెక్ట్ చేసి ఉంటారు. అది బయట నెగిటివ్ అయింది పాజిటివ్ అవుద్దని కూడా అనుకో ఉండొచ్చు, లేదా వీక్ అనే ఉద్దేశం కూడా అయి ఉండొచ్చులేండి. తర్వాత వచ్చేసరికి తనుజ వచ్చారు, ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు. రాము వచ్చాడు, హరీష్ షష్టి అండ్ సంజన ఎత్తారు. హరీష్ షష్టి అండ్ సంజన ఎత్తారు. హరీష్ ఎత్తడం నాకు బాగా అనిపించింది. షష్టి అండ్ సంజన అంటే వాళ్ళ టీమ్మేట్స్ కాబట్టి సరే ఎత్తుకున్నారు అనుకోవచ్చు. హరీష్ ఎందుకు ఎత్తాడో అర్థం కాలేదు, గుడ్ అనిపించింది నాకు. అంటే అండర్ ఎస్టిమేట్ చేయకుండా వీక్ అనో అదేమని అనుకోకుండా ఎత్తిన విధానం బాగుంది, ఎందుకంటే ర్యాపో కూడా ఉంది కాబట్టి ఎత్తుంటాడు. తర్వాత ప్రియా వచ్చారు, ఓన్లీ పవనే లిఫ్ట్ చేశాడు, ఎందుకంటే పవన్ రెడీగా ఉన్నట్టు రీతు కానీ ప్రియా గారు వస్తే ఎత్తేస్తాడు, ఎందుకంటే వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, పులిహార కానీ అనుకో ఉండొచ్చేమో. ఆ తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ హరీష్ ఒక్కడే ఉన్నారు, వాళ్ళిద్దరు టీం అయిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి భరణి గారు షష్టి గారి దగ్గరికి వెళ్ళి నిన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే, అంటే వాళ్ళ టీం కదా, నిన్నెందుకు నేను సెలెక్ట్ చేసుకోలేదంటే ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసి, ఇదేంటో నాకు అర్థం కాలేదు క్యారెక్టర్. ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకుంటే మీ ఇద్దరు స్ట్రాంగ్ టీం అవుద్ది, మన టీం నుంచి క్యాప్టెన్ అయ్యే అవకాశం ఉంది అంటే డిసైడ్ అయిపోయారు. అదే నేనైతే కొంచెం వీక్ అయ్యే అవకాశం ఉంది, అందుకు చెప్తున్నా అనేసి. ఇది వర్స్ట్గా ఉంది ఈ క్యాలిక్యులేషన్. కానీ బెస్ట్గా అనిపించింది ఇమాన్యుల్ వచ్చి మన టీంలోనే ఉన్నాం కాబట్టి శ్రీజ గురించి మాస్ ఎలివేషన్, శ్రీజ టీం ఊరంటే ఎలివేషన్ వేసుకోవచ్చు. రీలు ఏమంటారంటే శ్రీజ బాగా ఆడుద్ది కాబట్టి శ్రీజ మన టీంలో పర్సన్ని ఎంచుకోవడం వల్ల మనకు ప్లస్ అయింది. శ్రీజ వచ్చినప్పుడు అందరూ ఎత్తారండి, శ్రీజాని సెలెక్ట్ చేసుకోమంటే శ్రీజ సంజనాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. హైలైట్ అనిపించింది. దానికి రీజన్ ఏమంటుందంటే తన గేమ్ ఇష్టం వచ్చినట్టు ఆడేస్తున్నారు, క్యాలిక్యులేషన్లో అది తీసుకుని ఎలా ఆడుతుందో ఏంటి చూడాలని కూడా నొక్కుంది, అందుకని సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పద్ది. గుడ్ రీజనింగ్ అంటే గుడ్ రీజనింగ్, దాంతోపాటుగా షైన్ అయ్యే ఛాన్స్ అది. అందరినీ నార్మల్గా సెలెక్ట్ చేసుకుంటే షైన్ అవ్వదు ఏం లే, డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్ స్టెప్ వేసినప్పుడు కొంచెం అబ్జర్వ్ చేస్తారు జనాలు, డిఫరెంట్గా ఉందని. దాంతోపాటు ఇక్కడ ఏం చెప్తాడు సిమానీలు, శ్రీజ అనే అమ్మాయి బాగా ఆడద్ది కాబట్టి ఆ అమ్మాయి మనోళ్ళ సైడ్ రావడం వల్ల మనోళ్ళలో క్యాప్టెన్ అయ్యే అవకాశం ఉంది, సంజనాతో ఉంది కాబట్టి. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఆ పక్క వాళ్ళకి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ మిస్ అయింది సపోర్ట్ కోసం అని సూపర్ పాయింట్ పెట్టాడు. ఇమాన్యుల్ నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడండి, నెక్స్ట్ లెవెల్ టాలెంట్ ఉంది, నెక్స్ట్ లెవెల్ కామెడీ చేస్తున్నాడు, నెక్స్ట్ లెవెల్ హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఇన్ని చేస్తున్న నెక్స్ట్ లెవెల్ ఉన్న పర్సన్కి నెక్స్ట్ లెవెల్ అన్ఫేర్ చేసి ఓడించిన మనిషి గురించి మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసరికి బాగా కష్టపడి ఆడేవాడు కాలద్ది. ఆ తర్వాత భరణి గారు సంజన క్యాప్టెన్ అయితే ఓనర్స్, ఇది నాకు అస్సలు నచ్చలేదండి. ఈ పాయింటే ఏ పాయింట్ మస్త్ అయినా అనుకున్నా. భరణి గారు ఇలా ఉంటే ఆయన పెద్దరికంగా కనపడరు ఆ బిగ్ బాస్ హౌస్లో, ఎందుకంటే వాళ్ళ టీం మెంబరే వాళ్ళందరూ ఒక టీమే, సంజన గారు క్యాప్టెన్ అవ్వకూడదు మనలో ఒకరే అవ్వాలనే సెన్స్లో చెప్పడం కరెక్ట్ కదా ఆయన. ఎందుకంటే వాళ్ళకి క్లోజ్గా ఉన్నారు సంజన గారు అనే పాయింట్ ఆయన నుంచి రావడం నాకు ఇష్టం లేదు. ఓకే, అది స్ట్రాటజికల్గా ఆవిడ వాళ్ళతో క్లోజ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమన్నా లీనియన్స్ ఇస్తారనే, లేకపోతే ఈవిడ నచ్చట్లేదు కాబట్టి అని ఉండొచ్చు. కానీ టీం ప్లే గ్రూప్గా ఉంటే ఓకే, ఒకరిని పక్క చేసి మాట్లాడినట్టు కరెక్ట్ కాదనేది నాకు అనిపించింది. తర్వాత సరికి ఆయన ఇదికి, ఆయన ఏజ్కి, ఆయన పెద్దరికానికి నెక్స్ట్ ఫైనల్ టాస్క్ జరిగిందండి. బిగ్ బాస్ చెప్పాడు ఈ టాస్క్లో సపోర్టర్స్ పైన నిలబడి ఉండాలి, చేతులు పట్టుకొని కింద రాడ్ల మీద కాళ్ళు పెట్టి ఉండాలి. సో బజర్ వచ్చిన ప్రతిసారి రెడ్ కలర్ బజర్ వస్తుంది. ఆ బజర్ వచ్చిన ప్రతిసారి ఏళ్ళలో ఒకరిని సంచాలక మనీష్ పిలవాలి. సంచాలక మనీష్ పిలిచిన తర్వాత కాళ్ళ కింద ఉన్న రాడ్డో చేయి పైన ఉన్న రాడ్డో ఏదో ఒక రాడ్డు వీళ్ళు పిలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కంటెండర్స్, ఆ కంటెండర్ నన్ను టైం చూస్తుంటారా ప్లీజ్, అది అయిపోద్ది, నా టెన్షన్ ఉంది.
ఎన్ని నిమిషాలు ఉంది ఒకసారి లేచి చెప్పు. చూసినప్పుడు వీళ్ళు వచ్చి తీయాలి, అది తీసుకోవాలి. అది మనీష్ పిలిచిన దాన్ని బట్టి మనీష్ ఎన్ని నిమిషాలు ఉంది, ఇంకా 20 minutes ఉందా, గుడ్, ఇంక ఇబ్బంది లేదు. మనీష్ వచ్చి ఎవరిని కావాలంటే వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి ఈ రాడ్ తీసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉండాలి. లాస్ట్కి ఎవరైతే కాల్ కింద పెడతారో వాడు ఓడిపోయి లాస్ట్ దాకా ఉన్న వాళ్ళు వాళ్ళ తరపున ఎవరి తరపున అయితే ఆడుతున్నారో వాళ్ళు క్యాప్టెన్ అయిపోతారు. ఇది టాస్క్. ఇక్కడ మనీష్ని ఎందుకు పెట్టారో మీకు తెలుసు కంటెండర్గా, ఎందుకంటే శ్రీముఖి గారు సెలెక్ట్ చేసి స్పెషల్గా పంపించారు కాబట్టి, శ్రీముఖి గారు రికమెండేషన్ కాబట్టి ఇంకా ఆవిడ ఫీల్ అవుతారనేసి సంచాలక చేస్తుంటారు, ఏం పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి పెద్దగా. ఆ తర్వాత వచ్చేసరికి చెప్తా, ఈ టాస్క్ సపోర్టర్స్ ఆడాలని చెప్పు కదా, లైట్ టవర్ ఉంది. సో దాంట్లో రెడ్ వచ్చినప్పుడు సంచాలక్ తన ఇష్ట ప్రకారం కంటెండర్స్లో ఒకరిని పిలిచి వాళ్ళు వచ్చి ఒక రాడ్ తీయాలి, ఎవరు కింద పడితే వాళ్ళు అవుట్. అది టాస్క్. సంచాలక్ రూల్స్, ఎలా టచ్ అయినా అవుట్, ఫెయిర్గా ఉంటా, ఇది చెప్పాడు చూసారా, ఇక్కడే అయిపోయింది అన్ఫేర్. ఫెయిర్గా ఉంటా, ఎలా టచ్ అయినా అవుట్ అని స్టార్ట్ చేసి మనీష్ ఫస్ట్ పవన్ని పిలిచాడు. పవన్ని పిలిచినప్పుడు పవన్ వచ్చి రాము కింద ఉన్నదాన్ని, రాము రాతోడు కింద ఉన్నదాన్ని రాడ్ తీశాడు. నెక్స్ట్ సృష్టి వచ్చింది, పిలిచాడు, గ్రీన్ వచ్చినప్పుడు తీయని సాగాడు, ఆపాడు. గుర్తుపెట్టుకోండి, ఆవిడ పోతుంటే గ్రీన్ వచ్చినప్పుడు తీయమని ఆపి గ్రీన్ వచ్చేదాకా ఆపి పంపించాడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఇమానియల్ వచ్చాడు. ఈవెన్ డెమాన్ పవన్ విషయంలో కూడా అతను చెప్తున్నాడు ఈ గ్రీన్ వచ్చిన తర్వాత వెళ్ళు అది ఇదని. ఒక్క ఇమానియల్ విషయంలో అక్కడ ఎందుకు చేశాడో నాకేం అర్థం కాల. ఇమానియల్ విషయంలో ఇమానియల్ కూడా కొంచెం మిస్టేక్ ఉంది, ఒక 10%. వెంటనే ఆవేశపడి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడంటే దాంట్లో మిస్టేక్ ఉన్నా కూడా దాంట్లో సెన్స్ ఉంది. దానికి ముందు దీనికి ముందే షష్ఠిని ఆపి మరీ పంపించాడు పిలిచిగానే. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్ కామన్ సెన్స్. షష్ఠి వెళ్ళేటప్పుడు ఇమానియల్కి ముందు షష్ఠి వెళ్తున్నప్పుడు షష్ఠి ఆగు, గ్రీన్ వచ్చినప్పుడు వెళ్ళని షష్ఠిని ఆపినప్పుడు నెక్స్ట్ టైంలో ఇమానియల్ పిలిచినప్పుడు మనం ఏమనుకుంటాం, అదే అక్కడ ఉన్న కంటెస్టెంట్ ఏమనుకునే అవకాశం ఉంది, ఇందాక షష్ఠి విషయంలో ఆవేశపడి పోయినప్పుడు ఆయనే ఆపి మరీ గ్రీన్ వచ్చిన తర్వాత పంపించాడు కదా, నా విషయంలో ముందే అడ్వాన్స్డ్గా చెప్పకుండా గ్రీన్ వచ్చిన తర్వాత ఇమానియల్ పొమ్మని ఉండే అవకాశం ఎక్కువ ఉందిగా. దానికి ముందు అది జరిగింది, ఆవేశపడిపోతుంటే ఆపారు కదా, గ్రీన్ వచ్చేదాకా ఆపి గ్రీన్ వచ్చిన తర్వాత పొమ్మన్నాడు. ఇప్పుడు ఆవిడ ఎలాగైతే గ్రీన్ వచ్చిన తర్వాత ఆపి గ్రీన్ వచ్చిన తర్వాత పొమ్మన్నాడు, అలాగే ఇమానియల్ గ్రీన్ వచ్చాక పిలిచాడు అని అనుకుంటారు కదా. వెళ్ళాడు, తీసేశాడు. అసలు తీసేటప్పుడు ఎంత గ్యాప్ ఉంది తెలుసా, 1 second ముందే తీసాడు అతను. 1 second ముందే తీగానే గ్రీన్ వచ్చింది. అప్పుడు కనీసం తీస్తున్నప్పుడు ఇలాగే చూస్తున్నాడు, తీసిన తర్వాత గ్రీన్ రాకముందు చూసావు, ఎలిమినేషన్ అంటాడు. అరే నా తప్పు ఉంది, వాళ్ళిద్దరికీ గ్రీన్ వచ్చేదాకా వెళ్ళమని చెప్పాను, ఇతనికి చెప్పలేదు, ఒక ఛాన్స్ ఇచ్చి ఒక 2-3 minutes థింక్ చేసి మాట్లాడదామనే కామన్ సెన్స్ కూడా వాళ్ళలేదు. అంత పెద్ద ఆపర్చునిటీ కష్టపడి ఆడుతుండేవాడిని వెంటనే స్పాట్లో ఎలిమినేట్ చేయాలంటే ఎంత క్రూరత్వం ఉండాలి, ఎంత కొంచెమైనా ఆలోచించాలి కదా. రూల్స్ అని కాదు, వాళ్ళు స్పాంటేనియస్గా నైస్గా హరీష్ వాళ్ళు ఏమంటారంటే రూల్ ఇస్ రూల్ అనగానే నేనే నెగిటివ్ అవుతా అనుకున్నాడో, నా జెన్యూనిటీ హానెస్టీ ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడో ఏంటో చెత్త ప్లానింగ్ వేసి అన్ఫేర్గా ఇమానియల్ని ఎలిమినేట్ అన్నాడు. ఇమానియల్తో తప్పు ఉంది ఒక 10%, కానీ ఇతనిది 99% ఉంది. ఎందుకంటే అక్కడ ఇతను వాళ్ళిద్దరికి కూడా చెప్పకుండా ఉండుంటే, గ్రీన్ వచ్చేదాకా పోకుండా ఉండుంటే, సింపుల్ అండి, గ్రీన్ వచ్చేదాకా పోకుండా ఉండుంటే ఫస్ట్లో షష్ఠి అవుట్ అయి ఉండేది, ఇమానియల్ సేవ్ అయి ఉండేవాడు. ఎందుకంటే షష్ఠిని ఎలిమినేట్ చేసిన ఇమానియల్ జాగ్రత్తగా ఉండేవాడుగా. అక్కడ అన్యాయం జరిగినట్టు కదా ఇమానియల్కి. ఈ రకంగా చూసుకున్నా షష్ఠిని ఆపకుండా ఉంటే షష్ఠి కూడా వెళ్ళి తీసేది, ఫస్ట్ ఎలిమినేట్ షష్ఠి అయ్యేది, పవన్ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేవాళ్ళు. మరి ఏంటిది, వాళ్ళిద్దరికి చెప్పి అవతల చెప్పకపోతే రాంగ్ అవుద్ది. వాళ్ళిద్దరికి చెప్పకుండా ఉండుంటే ఇమానియల్ ఆ తప్పు చేయడు, ఎందుకంటే వాళ్ళే అవుట్ అయి ఉండాలి, ఫస్ట్ ఎలిమినేట్ అయి ఉండేవాళ్ళు. ఈ బుర్ర ఎందుకు లేదో నాకు అర్థం కాల. మర్యాద మనిషికి అన్నీ మాట్లాడతాడు, అందరు దాంట్లో ఏలు పెట్టి వాస్తున్నట్టు ఏలు పెడతాడు, కానీ ఏం చేయడు, ఏనే నాకు అర్థం కాల. తర్వాత సరికి ఇదంతా బాగుందండి. తర్వాత ఇమానియల్ అంత బాధపడుతూ మాట్లాడుతుంటే లిటిల్ బిట్ స్మైల్ వస్తున్నట్టుగా, నువ్వు నాగరితో మాట్లాడుతుంది నామినేషన్ అన్నట్టు మాట్లాడుతాడు. అవతల బాధపడుతూ ఉంటే నెక్స్ట్ ఏం జరిగింది తెలుసా, ఎంత నాన్ సింక్ డైలాగులు, నాన్ సింక్ ఆర్గ్యుమెంట్స్ చేశాడంటే, మనీష్ ఇప్పటిదాకా ఇమానియల్ వచ్చి మీరు ఆపాలి కదా, 1 second ముందు తీసామంటే మీరు ఆపాలి కదా అన్న, అప్పుడు మీరు ఆపలేదు అన్న అంటే మనీష్ ఇప్పటిదాకా మీకు చెప్పానా ఆగమన్నానా, మీకు ఆగమని చెప్పానా అనేసి నాన్ సింక్. చూడండి వీళ్ళు అంటారు మీకు ఆగమని చెప్పాను కదా అంటే అవును చెప్పావు. అప్పుడు ఇమానియల్ అంటే పట్టుకున్నాడు అయినా చెప్పాలి కదా, పట్టుకున్నప్పుడైనా చెప్పాలి కదన్నా అనేసి అంటే, ఇంకొకటి ఇమానియల్ పిలిచినప్పుడు ఏమనుకుంటామన్నా, వాళ్ళకి చెప్పినారు కదా, వాళ్ళకి చెప్పినావు కాబట్టి నాకు కూడా చెప్తావేమో అనుకొని నేను వెళ్ళాను, నాకు చెప్పాలి కదా, పవన్కి చెప్పారు కదా గ్రీన్ ఇంకా పడలేదు అని చెప్పారు,
చెప్పినప్పుడు నాకు చెప్తారనుకుంటే కదా, నాకు చెప్పలేదంటే గ్రీన్ పడిపోయింది అనేసి తీసుకున్నా. వాళ్ళకి చెప్పకపోతే ఓకే అనేసి ఆ పాయింట్ వాడిన తర్వాత మనిషి ఏమంటారు తెలుసా, బుర్రన్నాడు ఊరు ఈ మాట వాడరు. మరి నేను చెప్పేదాకా ఆగాలి కదా అంట. ఆ లాగారా షష్ఠిని పట్టుకుని ఆపిండిన. వాళ్ళు చెప్పేదాకా ఆగాలి. ఇంత నాన్సింగ్ పాయింట్ ఎడ తీసుకోవచ్చు, ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్ అనుకునేమో. నేను చెప్పేదాకా ఆగలేదు నువ్వు అంటుండు, వాళ్ళని నువ్వే ఆపి నువ్వు. ఆ తర్వాత వచ్చేసరికి ఇమాన్యుల్ ఎలిమినేషన్ నాట్ కరెక్ట్ అన్న, అస్సలు ఎలిమినేషన్ కరెక్ట్ కదంటే మనీష్ ఇలాంటి పాయింట్స్ పెట్టకు, చాలా కామెడీగా ఉంటుందంట. తర్వాత ఇమాన్యుల్ సంచాలకుగా నువ్వు ఫెయిల్ అన్నా, మనీష్ నువ్వు కంటెస్టెంట్గా ఫెయిల్. ఆ తర్వాత ఇమాన్యుల్ ఎంపైర్ చెయ్యి పెట్టకపోతే బౌలర్ వచ్చి బౌలింగ్ వేస్తాడు, నువ్వు ఆపాల్సిందే, ఎందుకంటే చెయ్యి ఇందాక పెట్టాడు కదా సృష్టికి, నాకెందుకు పెట్టలా. ఆ తర్వాత సరికి ఆ టైంలో అబ్జర్వ్ చేయలేదండి, మనోడు ఏదో మూడ్లో ఏదో ఆలోచిస్తున్నట్టు. ఆ తర్వాత సరికి మనీష్ ఒక సింపుల్ మిస్టేక్ని యాక్సెప్ట్ చేయలేదు, మీరే ఫెయిల్ అంట. అది కూడా దారుణం, సింపుల్ మిస్టేక్ని యాక్సెప్ట్, సింపుల్ అనేది అందరూ ఆశ్చర్యపోతున్నారు. తర్వాత ఇమాన్యుల్ సింపుల్ మిస్టేక్, అది సింపుల్ మిస్టేక్, మనీష్ ఎలిమినేట్ చేసేసాడు అంతే, ఏం మాట్లాడకుండా. ఇమాన్యుల్ గట్టిగా అన్ఫైర్ గేమ్ ఇది, అన్ఫైర్ ఆడారు అనేసి భయంకరంగా అంటే పాపం అనిపించింది. ఎంత కష్టపడి చిమ్మి చీజీ ఇంత చేసుకొని ఒక ర్యాపో క్రియేట్ చేసుకొని తనతో బాండింగ్ ఉండి కామెడీలు చేసుకుంటా ఆ ర్యాపో రావడం వల్ల ఆవిడేదో ఇస్తే కంటెండరు ఆడదామని ఫిక్స్ అయ్యి ఆడబోయే టైంకి ఫస్ట్ లెవెల్లోనే చిన్న మిస్టేక్కి తన తప్పు కూడా ఉన్నప్పుడు ఎలిమినేట్ చేయడం గలీజు. ఛాన్స్ ఇవ్వాల్సింది, లేకపోతే ఇంకో నెక్స్ట్ రౌండ్లో 1-2 సార్లు మీరు రావడానికి లేదు అనేసి అన్ఫేర్గా కొంచెం ఏదైనా చేసి ఉండాల్సింది, చిన్నవి. తర్వాత వచ్చేసరికి తర్వాత ఇదో మాట అన్నాడుగా, అంటే ఎంత టూ మచ్ అంటే మనిషి యాక్టివ్గా లేడు. యాక్టివ్గా ఉంటే తీసిన తర్వాత ఆ గ్రీన్ వచ్చింది అంటున్నాడు, అతను కూడా కానరాల. తర్వాత సరికి అసలు మనోడు దాని సైడ్ కూడా చూడట్లే, ఏదో ఆలోచనలో ఉన్నాడు. తర్వాత సరికి ఒకటే అనిపించింది నాకు, భరణి అంటే కోపం, భరణిని ఎంటర్టైన్ చేయొద్దు, భరణి గారికి అసలు నువ్వు ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు, ఆ చపాతీ ముగ్గు గురించి అడిగిన దాని గురించి భరణి గారు అంటే కోపం ఉందని ఫస్ట్ నుంచి అంటానే ఉండు, ఆయన అంటే కోపం. ఈయనకి ఇమాన్యుయల్కి బదులుగా అక్కడ ఎక్కిన సపోర్ట్ చేస్తున్న పర్సన్ భరణి గారు కాబట్టి ఆయన మీద కోపంతో, దాంతోపాటుగా వీళ్ళు వేరే టీం కూడా కాబట్టి ఆ రెండు మనసులో పెట్టుకొని వాంటెడ్గా ఎలిమినేషన్ స్టెప్ తీసుకున్నాడేమో. ఎంత చెప్పినా ముందే వాళ్ళిద్దరికి చెప్పని రూల్ ఇతనికి ఎందుకు చెప్పలేదు, వాళ్ళిద్దరికి చెప్పింది ఇతనికి ఎందుకు చెప్పలేదు, వాళ్ళిద్దరిని ఆపింది ఇతను ఎందుకు ఆపలేదు. భరణి గారి మీద కోపం అని ఎవరికైనా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ ఎపిసోడ్లోనే అన్నాడు కాబట్టి ఆయన ఎంటర్టైన్ చేయొద్దు అది ఇది, ఆ కోపం చూపించినట్టే ఉంది. ఆ తర్వాత సరికి ఇమాన్యుయల్ ఫస్ట్ వాళ్ళకి ఆగమని చెప్పావు, నాకు చెప్పలేదు, వాళ్ళకి సపోర్ట్ చేసావు, నాకు చెప్పలేదు. ఇమాన్యుయల్ మీ డ్యూటీ చేయకుండా మీరు ఏం చేస్తున్నారు, మనీష్ రూల్స్ తెలియకుండా నువ్వేం ఆడుతున్నావు అంట. ఇమాన్యుయల్ నువ్వు పెద్ద సంచాలక్, చెప్పుకోవడం ఒకటి, మళ్ళీ నువ్వు పెద్ద సంచాలక్. మనీష్ పెద్ద ప్లేయర్ అయినా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పెద్ద ప్లేయరు, 100 మంది ఉన్నారు, బిగ్ బాస్ రీప్లేసబుల్ ఉన్నారు రీప్లేస్ చేయడానికి, వాళ్ళని పట్టుకోండి, వైల్డ్ కార్డ్స్ వస్తారు కదా వాళ్ళని తీసుకోండి. అది ఏందో నాకు అర్థం కాల. మేబీ అది నాకు తెలిసి విన్నదాన్ని బట్టి ఇతను కాదు ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకున్నారు, మంచి కంటెస్టెంట్స్ని తీసుకోండి వైల్డ్ కార్డ్స్తో ఇతను రీప్లేస్ చేయండి అనే సెన్స్తో అన్నాడా, లేకుంటే వైల్డ్ కార్డ్స్ వస్తారు కదా వాళ్ళని సంచాలకులుగా పెట్టండి మాలాంటి వాళ్ళు సంచాలకులు సరిపోవాలని సెన్స్తో అన్నాడు, అర్థం కాలే. నాకు అర్థమైనంత వరకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది మీరు కరెక్ట్ చేయాలి, ఇతన్నే అన్నాడని అనిపించింది. పెద్ద కంటెస్టెంట్ అని ఫెయిల్డ్ కంటెస్టెంట్ అన్నారు కదా, ఇతన్నే అన్నట్టు అనిపించింది. ఇతను అనుంటే మాత్రం చాలా వర్స్ట్ డైలాగ్ అది. సంచాలకుగా ఉంటే సర్కాస్టిక్గా అనుకోవాలి, మీరు క్లారిటీ ఇవ్వాలి దానికి, ఎందుకంటే నేను ఇంకా లైవ్ జరుగుతుంది ఇప్పటికి. తర్వాత సరే ఇమాన్యుయల్ అబ్బో ఏం చెబుతున్నాడమ్మా, ఏం చెప్తున్నాడు, రీప్లేసబుల్ జడ్జిమెంట్ ఇస్తున్నాడు, పెద్ద జడ్జి అన. తర్వాత వచ్చేసరికి భరణి అవుట్ అయిపోయిన తర్వాత ఈ మొత్తం ప్రాసెస్లో ఒక 10% స్మైల్ ఫేస్ పెట్టున్నాడు మనిషి. ఇప్పుడు అనిపించింది లాస్ట్లో ఇతను ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ప్రతిదీ రాంగ్ ఎపిసోడ్లో, ప్రతి చోట అందరి దగ్గర రాంగ్ అయిపోతున్నాడు, బ్యాడ్ అవుతున్నాడు. అతనే అనుకుంటే బ్యాడ్ అయినా పర్లేదు అంటున్నాడు, రివెంజ్ తెచ్చుకోవాలంటున్నాడు, ఈగోకి తీసుకుంటున్నాడు, నాకే అన్నీ తెలుసు అనుకుని ప్రాంక్ అనుకుంటున్నాడు, ఎవరిని నమ్మట్లేదు, అందరినీ ఫేక్ అంటున్నాడు. ఏంటి ఈ బిహేవియర్ ఉన్న పర్సన్ని శ్రీముఖి గారు ఎలాగమ్మా నువ్వు సెలెక్ట్ చేసి పంపించావు, 6వ పర్సన్గా వచ్చి ఆగండి సార్ నా కోసం సార్ అనేసి నాగార్జున సార్ అడిగినట్టుగా షో చేసి పంపించేసరికి ఆవిడ గుర్తుకొచ్చారు. శ్రీముఖి గారు ఆవిడ తప్పులేదులే, కానీ ఆవిడ గుర్తొచ్చారు. ఇంకెవరు దొరకలేదా ఎలా పంపించామని ఆ రోజు అడగాలనిపించాలా, ఈ రోజు అనిపిస్తుంది మిగతా వాళ్ళని పంపించున్నా బాగుండే, ఈయన పంపించిన వాళ్ళ వల్ల ఒకటి గుర్తుపెట్టుకోండి, టీఆర్పీ వస్తుంది, ఇలాంటి వాళ్ళ గొడవలు వస్తాయి, కానీ అవతల కంటెస్టెంట్కి అన్ఫేర్ జరుగుతుంది అనేది నా పాయింట్. అవతల కంటెస్టెంట్కి అన్ఫేర్ జరగకుండా టీఆర్పీ కోసం ఎన్ని చేసినా కూడా ఓకే. సంజన గారిది కూడా అదే, అవతల కంటెస్టెంట్ సిగరెట్లు తీసుకొని బాధ పెట్టడం కరెక్ట్ కాదు, కంటెంట్ కోసం అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఓకే 1-2 సార్లు ఓకే, రిపీటెడ్గా చేయడం గలీజ్గా ఉంటుంది. నాకు అనిపించింది అది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.
ఈ రోజు కంటే రేపు మాట్లాడడానికి చాలా ఎక్కువ ఉన్నాయి, వాటి గురించి ఇంకా ఎక్కువ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్లు చేయట్లేదు మామ, 40-45 నిమిషాలు కంఠసోస్తో గట్టిగా మాట్లాడుతూ నాకు డబ్బులు వస్తాయి, కానీ ఎంకరేజ్మెంట్ రావాలంటే లైక్లు చేయాలి. జస్ట్ వచ్చినప్పుడల్లా లైక్లు చేసి వెళ్తా ఉండండి, హ్యాపీగా ఫీల్ అవుతా కదా. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, దాంట్లో కూడా ఫాలో అవ్వండి. భయంకరమైన రీల్ ఒకటి పెట్టాను, కామెడీ రీల్, డ్యాన్స్ చేసి బిల్లా సాంగ్ వేసి డ్యాన్స్ చేసి సంజన గారి గురించి ఒక పాట డెడికేట్ చేశాను, అది చూడండి. రీలు ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాం.